రేంజ్ రోవర్ కార్లో ఉన్నాం మేము అందరము. హలో, బ్లాక్ చేశాను. బ్లాక్ చేసి కంప్లీట్గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు ఉన్నాయన్న వాళ్ళ దగ్గర. క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మీరు బయలుదేరి వస్తున్నారు? వచ్చేస్తున్నాం. అటకాయించారు అంతేనా? మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా. పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళ 10 కార్లు వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలటం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా. అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లని పంపించలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయేసరికి అక్కడ రాడ్లు తీసుకుని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టినప్పుడు నేను ఇలా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండ్ అప్ అయింది అనేసి ఇంకా డోర్ని పీకుతున్నాను, కానీ పీకలేకపోయాను. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాను. ఏంటంటే బండి పైన పెట్రోల్ పోసేస్తాను. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోసాను. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమ్మీడియట్ గా రామన్న అటు సైడ్ నుంచి దిగాన. నేను నశించాలి, నశించాలి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, నశించాలి. We want పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి నశించాలి, పోలీసుల నిర్లక్ష్య వైఖరి. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయడం? వాళ్ళని టౌన్లో యథేచ్ఛగా కార్లలో పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు, ఇనపరాట్లు పెట్టుకున్నారు, సుత్తులు పెట్టుకున్నారు. ఏమంతా ఫెసిలిటేట్ చేస్తాను అంటే నేను మీతో చేయాలా వాళ్ళతో చేయాలి ఎలక్షన్? మాకు కూడా అర్థం కావడం. మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలో వాళ్ళతో చేయాలి ఎలక్షన్? ఏంది మేమేం తప్పు చేసినాం? మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు? ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు? డెకాయిడ్స్, మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ని చూసింటారు. డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులకి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు పులివెందులో ఫాలో అవుతున్నారు. నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటీని కొట్టుకోవడం అయితేనేమి, ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోవడం అయితేనేమి, బండ్లు పోతుంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం, రావడం, సుత్తులతో అద్దాలు బోలగొట్టడం, పెట్రోల్ పోయడం, మనుషులను దించడం, బండరాళ్లతో రాళ్లతో కొట్టడం. ఏం సార్ ఇది? ఆడిపోతా ఉన్నాం మనము. పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్? దయచేసి పులివెందులను నాశనం చేయకండి. మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్, ఇంత అన్యాయంగా ఉండకూడదు. ఈ ఊరు నాశనం అవుతుంది. బాగుంది ఊరు, ఇది బంగారం లాంటి ఊరు. మా ఊరు నాశనం చేసేస్తాంటారు మీరు అందరూ. ప్రొటెక్ట్ చేయండి సార్ లా అండ్ ఆర్డర్. నువ్వు దేనికి ఉండేది మీరంతా? నిన్న రాత్రి కొట్టారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళు. ఏం చేస్తాం మనము? కనీసం మనం వీఆర్ లీస్ట్ బాధ్యత ఎవరు పట్టించుకోవడంలా. మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను వస్తారు, అతని బాడీ చూసినారో ఎన్ని దెబ్బలు ఉన్నాయో? 150 దెబ్బలు ఉంటాయి, తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద. అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు. ఈరోజు సేమ్ ఇన్సిడెంట్. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్? 100 రూపాయలు అయితే న్యాయం అయితే చేస్తాం. పులివెందులను గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే శాంతి భద్రతలో మాట్లాడండి. డోర్ వాట్ ఇప్పుడు you are here to protect the law and order. You are here to say the voiceless. No, but what you are telling is గతము రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడే ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీకు.
పెట్టి దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఇస్తాననేదా ఈయన మీరు ఎట్లా మీరు ఇప్పుడు అడుగుతున్నది ఏంటండి? గతము కాదు కాదు వాటి ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ హియర్, బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. నిన్న మా గురించి ఎన్నో మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నాను నేను? శాంతి భద్రతలు ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క చేస్తున్నాం. ఈ రోజు ఎందుకు జరిగింది? అదే వ్యక్తులు అదే గ్రూప్ ఎంపీ గారితో మాట్లాడుతున్నారు. ఎంపీ గారు మాట్లాడుతున్నారు. ఆన్సర్ దట్ పర్సన్ గౌరవంగా మీరు మాట్లాడతారా? వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. టోటల్ నాలెడ్జ్ అబౌట్ లా. We are not amateurs. No, they are very serious minded. They are having lot of experience in the season. No, I am also seasoned police officer. 29 of service. Yes, మీరు చర్యలు తీసుకుంటే సతీష్ అన్నకి మీ మీద పర్సనల్ గా కోపం ఏం లేదు. మా కార్యకర్తలు తలకాయలు పగలగొడతాంటే, మా మండల స్థాయి నాయకులు తలకాయలు పగులుతాంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది. ఒక నిమిషం, నేను మీతో ఒక రకంగా గట్టిగా మాట్లాడుతాను, మీరు ఇలా బాధపడుతుంటారే. నిన్న దాడి, ఈ రోజు దాడి, అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం తిరిగి ఏం రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడి వస్తుందని చెప్పి ఇప్పుడు నేను కూడా చూస్తున్నా రాజకీయాల్లో నిన్న చేసిన దాడి ఎంపీ గారు ఏం చెప్పారు, కరెక్ట్ గా అట్లనే దాడి చేస్తున్నారు దారుణంగా. అంటే ఒక టీం పెట్టుకొని ఆర్గనైజ్ చేసి రావడము, వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తులు ఎక్కడ కనపడితే అది అసలు లక్కీగా గ్రామస్తులు రాకపోతే రాముడు చంపేవాళ్ళు. అయిపోయింది. ఇట్లా జనాలు అందరూ అయిపోయిందా? Bye.